హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 222. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పూర్ణం బూరెలు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పూర్ణం బూరెలు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పూర్ణం తీసుకోవాలి. తెలుసు కదా పూర్ణం అంటే శనగబ్యాళ్ళు నానబెట్టుకొని బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణంని రౌండ్గా బాల్స్ లాగా మొత్తం అన్నీ ఒకే సైజులో రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా అలా మొత్తం అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు చూసుకోండి. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి. లడ్డూలాగా కనిపిస్తున్నాయి కదా అవి చూడ్డానికి. ఇలా అన్నీ రౌండ్గా చేసుకున్న తర్వాత వాటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి ఎక్కువే పోసుకుంటున్నాము. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి, లోపల మొత్తం ఉడకవు. ఇలా మొత్తం అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత పిండి కలుపుకోవాలి. ముందు రోజు నైటే రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవిను కొంచెం మినప్పప్పు రెండు వేసి నానబెట్టుకొని మరుసటి రోజు పొద్దున్నే గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ జారుడుగా ఉండాలంతా. మనం ఎక్కువ పల్చగా వేసేస్తే ఏమవుతుంది అంటే ఆ పూర్ణం బాల్స్కి ఈ పిండి సరిగ్గా పట్టదు. కొంచెం బాగా చిక్కగా ఉంటే కనుక బాగా పట్టుకుంటుంది పిండి. ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ చాలు, సరిపోతుంది. ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే ఎక్కువ తిక్గా కూడా ఉండకూడదు. ఈ పిండిలో పూర్ణం బాల్స్ని తీసుకొని బాగా ముంచి ఆయిల్లోకి వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇలా మనం పూర్ణం బాల్స్ చేసుకున్నాం కదా, మొత్తం అన్నిటినీ ఇలా పిండిలో ముంచి వేసుకోవాలి ఆయిల్లోకి. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి, ఇంకా సరిపోతుంది.
అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ. చాలా సింపుల్ కదా చేయడం, జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేసి. Thanks for watching.